హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్ఏపిలో జిఆర్ఎన్ ఎలా చేయాలో చూద్దాం. పిఓ త్రూ జిఆర్ఎన్ చేయడం కోసం టీ కోడ్ మీకు ఎంటర్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈవెంట్లో A1 గూడ్స్ రిసిప్ట్గా సెలెక్ట్ చేయండి. సెకండ్ బాక్స్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ నంబర్ పర్చేస్ ఆర్డర్గా సెలెక్ట్ చేయండి. తర్వాత థర్డ్ బాక్స్లో పర్చేస్ ఆర్డర్ నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మూవ్మెంట్ టైప్ గూడ్స్ రిసిప్ట్ మూవ్మెంట్ టైప్ 101గా చూపించడం జరుగుతుంది. మీరు ఏదైతే మెటీరియల్ వచ్చిందో ఆ మెటీరియల్ క్లిక్ చేసి ఇక్కడ క్వాంటిటీ 800 క్వాంటిటీగా మెటీరియల్ ఉంది పర్చేజ్ ఆర్డర్లో. ఫిజికలీ 800 వచ్చిందా 200 వచ్చిందా దాని ప్రకారం మీరు జిఆర్ఎన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 200గా ఎంట్రీ చేశాను నేను. ఫిజికలీ 200 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐటమ్ ఓకే మీద క్లిక్ చేయడం జరుగుతుంది ఈ రేడియో బటన్ పైన. తర్వాత వచ్చి ఫిజికల్గా ఏ బ్యాచ్ అయితే వచ్చిందో ఆ బ్యాచ్ ఇక్కడ ఎంట్రీ చేయండి. లేదంటే ఎస్ఏపి బై డిఫాల్ట్గా ఒక బ్యాచ్ తీసుకోవడం జరుగుతుంది. క్లిక్ చేసి బ్యాచ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయండి. ఏ స్టోరేజ్ లొకేషన్లో మీరు జిఆర్ఎన్ చేయాలనుకుంటున్నారో. తర్వాత చెక్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఏం ఎర్రర్ రాలేదని చూపించడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు పోస్ట్ మీద క్లిక్ చేస్తే జిఆర్ఎన్ రిఫరెన్స్ నంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది జిఆర్ఎన్ చేసే విధానం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.